అమర్నాథ్ యాత్ర. నేనైతే వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర చేయడం చాలా కష్టమని, ప్రాణాలతో చెలగాటమని ఇదిగో ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపించాయి. కానీ ఆ శివయ్య దయ వల్ల ఈసారి అమర్నాథ్ యాత్ర చేసుకోగలిగాను. అద్భుతంగా ఆ మంచు లింగాన్ని దర్శించుకోగలిగాను. నాకైతే ఎలాంటి ఇబ్బంది కలగలేదు. హరహర మహాదేవ! నా జర్నీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. చూడండి, మీకేమైనా ఉపయోగపడొచ్చు. అమర్నాథ్ యాత్ర అనగానే ముందుగా ట్రెక్కింగ్ షూస్, లెదర్ జాకెట్, గ్లౌజెస్, అదేవిధంగా గ్లాసెస్, రెయిన్ కోట్స్, లెదర్స్, ఇలా రకరకాల లిస్ట్ అయితే పెద్దగానే ఉంటుంది. కానీ నేను అక్కడ చూసిన దాని ప్రకారం చెప్తాను. మీరు హైరాణ పడకండి. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉన్న షూస్ తీసుకోండి. కాస్త ట్రెక్కింగ్ చేసుకునేలా ఉంటే సరిపోతుంది. ఇక ఒక గ్లౌస్, అదేవిధంగా గ్లాసెస్, ఇవి రెండు మస్ట్గా పెట్టుకోండి. ఒక మాస్క్ కూడా ఉంటే మంచిది. అలాగే ఒక రెయిన్ కోట్ తీసుకోండి. ఎందుకంటే అక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో మనం చెప్పలేము. ఇక ఇవి తప్ప మనం ఇంకా వేరే తీసుకోవడం అనవసరం. ఎందుకంటే పైకి వెళ్తున్న కొద్దీ అసలు మనం ఏమి వేసుకోలేము. ఎందుకంటే విపరీతమైన ఉక్కపోత, ఊపిరాడడం కూడా కష్టంగానే ఉంది. మనం ఎలాంటి లెదర్ జాకెట్స్ అవి తీసుకెళ్ళినా తీసుకొని చేతిలో పట్టుకోవాల్సిన పరిస్థితి కనిపించింది నాకైతే. సో సింపుల్గా మీకు అనుకూలంగా ఉన్నటువంటి క్లాత్స్, ఒక మంచి డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది. మిగతా ఏమైనా కావాలంటే పట్టుకెళ్ళండి. ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ మీరు దాన్ని మోయడం కూడా కష్టమవుతుంది కాబట్టి లెస్ లగేజే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక రెండోది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి. దీని గురించి అయితే హైరాణ పడిపోయి ఏదేదో చెప్పేశారు. మాకు అలా ఏమీ లేదు. సింపుల్గా మీ దగ్గరలో ఒక గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కొన్ని టెస్ట్లు ఉన్నాయి, అది చేయించుకొని ఒక గవర్నమెంట్ డాక్టర్ రిపోర్ట్ అయితే తీసుకోండి. అదేవిధంగా ఎందుకంటే శ్రీ అమర్నాథ్ జీ శరణ్ బోర్డ్ ఏదైతే ఉందో వెబ్సైట్, దాంట్లోకి వెళ్తే మీరు ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలి, ఎలాంటి డాక్టర్స్, అంటే ఓన్లీ గవర్నమెంట్ డాక్టర్సే. సో ఏంటి, అలా ఎలా తీసుకోవాలనేది చాలా క్లియర్గా ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఒకవేళ మీకు ఆన్లైన్లోనే మొత్తం ప్రాసెస్ జరగకపోతే ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. మనకి పంత్ చౌక్ దగ్గర, అంటే జమ్మూ శ్రీనగర్లో పంత్ చౌక్ దగ్గర కూడా మనకి ఆఫ్లైన్లో ప్రాసెస్ జరుగుతుంది. కానీ నా సజెషన్ ఏంటంటే మొత్తం ఆన్లైన్లో చేసుకునే మీరు వెళ్ళండి. అదే సింపుల్ అండ్ చాలా ఈజీగా కూడా జరిగిపోతుంది. గందరగోళం ఏమీ లేదు. ఆఫీస్ చక్కగా హెల్ప్ చేస్తున్నారు. వెబ్సైట్ కూడా చక్కగా పనిచేసింది. నాకైతే ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మొత్తం ఆన్లైన్లోనే అప్రూవల్ కూడా తీసేసుకొని మాత్రమే నేను వెళ్ళాను. ఇక ఒక్కసారి నా జర్నీ గురించి మీకు చెప్తాను నేను. దీనికి మనకు తెలుసు కదా, 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి పహల్గామ్ రూటు, ఒకటి బాల్తాల్ రూటు. పహల్గామ్ రూటు 36 నుంచి 48 కిలోమీటర్లు ఉందంటారు. నిజానికి అది ఎంత రూట్ అనేది మనం చెప్పలేము. ఎందుకంటే కొండ చర్యలు విరిగి పడ్డదాన్ని బట్టి దారి కాస్త మారుతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి తిరిగి వెళ్ళాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి స్ట్రేట్గా వెళ్ళాల్సి వస్తుంది. బాల్తాల్ మాత్రం 14 కిలోమీటర్సే ఉంది. బాల్తాల్ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నన్ను అడిగితే పహల్గామ్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే బాల్తాల్ గుండా వెళ్తే మనకి ఏమీ కనిపించదు. అంత దుమ్ము దుబ్బ అది తప్ప ఏముండదు. కాకపోతే నేరుగా భగవంతుడిని దర్శించుకోవాలనుకుంటే ఆ రూట్ బెస్ట్. మేమైతే పహల్గామ్ ద్వారా వెళ్ళాము, బాల్తాల్ నుండి వచ్చాము. మా జర్నీ విషయానికి వస్తే ట్రైన్లో హైదరాబాద్ నుండి జమ్మూ వరకు వెళ్ళాము. జమ్మూలో బస్లో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ లఖన్పూర్ క్యాంపుకు చేరుకున్నాం. లఖన్పూర్లో యాత్ర కార్డు తీసుకున్నాం. నా అమర్నాథ్ యాత్రకు సంబంధించినటువంటి పాస్ వచ్చేసింది. ఇప్పుడు మనం లఖన్పూర్ బేస్ క్యాంప్లో ఉన్నాం. ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఎంత అద్భుతంగా ఉందో. లఖన్పూర్ అనేది జమ్మూ కాశ్మీర్కి సరిహద్దు ఎంట్రీ రూట్ అనమాట. అక్కడ నుండి పహల్గామ్ బేస్ క్యాంప్ వెళ్ళడానికి మాకు దగ్గర 8 గంటల సమయం పట్టింది. అంటే లఖన్పూర్, ఖాంద్వా, జమ్మూ, అనంతనాగ్ మీదుగా మేము పహల్గామ్ చేరుకున్నాము. అసలు ఆ మధ్యలో వెళ్తుంటే జమ్మూ అందాలు ఉంటాయి, వర్ణించడం నా తరమైతే కాదు. ఆ కొండలు, పారే నదులు, చెట్లు, మంచుతో కూడుకున్నటువంటి ఆ అందాలు అసలు 2 కళ్ళు చాలవంటే నమ్మండి. మరోవైపు చిన్న దారిలో వెళ్తున్నటువంటి బస్సు ఎక్కడ అదుపు తప్పి పడిపోతుందో అనేటువంటి ఒక భయము. అయినా కూడా అసలు చూడ్డానికి మాత్రం అద్భుతంగా ఉంది. జిడ్డు మొహాలు వేసుకొని ఉన్నాము. ఇక్కడ వచ్చేసి బనియాల్ దగ్గర నుంచి, ఇక్కడ నుంచి మళ్ళీ మనము
జమ్మూ నుంచి ఇటు వచ్చాము కదా, ఇక్కడ నుంచి శ్రీనగర్ నుంచి మళ్ళీ పహల్గామ్ వెళ్ళాలి. సో ఇక్కడ బనియాల్కి సంబంధించి బండారు ఉంది. ఇంకా మనం తినాల్సినంత తినొచ్చు, ఎంత తింటే అంత పెడుతున్నారు. తిండికి అయితే ఏం ప్రాబ్లం లేదు, అడిగి అడిగి పెడుతున్నారు. అన్ని రకాల ఫుడ్ అందుబాటులో ఉంది, మనము ఏదంటే అది పెడుతున్నారు. అండ్ ఇక్కడ వెదర్ కూడా ఎంత బాగుంది, నేను ఒకసారి చుట్టూ చూపిస్తాను. కాకపోతే మొహాలే చాలా జిడ్డుగా ఉంది, ఎటు పోలే కదా. ఒకసారి చూపించాయి, స్నో పడుతుంది మొత్తం. ఇంకా ఈ టైం దగ్గర దగ్గర 8-9 అవుతుంది, అయినా కూడా ఫుల్ స్నో ఉంది. ఇంకా మార్నింగ్ శివజీకి అందరూ దాంట్లో పెట్టుకుని మరి ప్రతి చోట కనిపిస్తుంది. ఇక లఖన్పూర్ నుండి పహల్గాం వరకు అలా కళ్ళకు కట్టిపడేసే అందాలను చూస్తూ మేమైతే ఆ రోజు మధ్యాహ్నానికి పహల్గాం చేరుకున్నాము. కాస్త ఫ్రెష్ అప్ అయి పహల్గాం అందాలు చూడడానికి బయటకు వచ్చాం. పహల్గాం యాక్చువల్లీ పహల్గాం అంటారు. అంటే శివుడు ఇక్కడే తన నందిని వదిలేసిపోయేది, అదే మనకు తెలుసు కదా, మొన్న అటాక్ జరిగిన ప్లేస్. ఆ ప్లేస్లో ఉన్నాం ఎగ్జాక్ట్గా. ఒకసారి ఇక్కడ ఉన్న ఫాగ్, అసలు వెదర్ అయితే ఏమన్నా ఉందా, ఇలాంటి ప్లేస్లో అలాంటివి ఎట్లా చేయాలనిపిస్తుంది వాళ్ళకి. ఒకసారి నేను ఈ వెదర్ చూపిస్తాను చూడండి. పహల్గాం అందాలు నిజంగా మామూలుగా లేవు, ఎప్పుడూ టీవీలో చూడడమే తప్ప మొదటిసారి కళ్ళతో చూసాము. మేము మధ్యాహ్నానికి అక్కడికి రీచ్ అయ్యాం కాబట్టి ఆ రోజు పహల్గాంలో స్టే చేసాము. చక్కగా ఫ్రెండ్స్తో ఆ రోజంతా అసలు అన్నీ మర్చిపోయి అద్భుతంగా నిజంగా మనసులో ఏది లేకుండా హాయిగా అలా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళాము. చెప్తే కాదు, పహల్గాం ఓసారి వెళ్ళి చూడాల్సిందే. మంచి మ్యూజిక్తో అక్కడ అందాలు మీకు చూపిస్తా, చూసేయండి.
నిజానికి అమర్నాథ్ వెళ్తుంటే ఆ ప్రకృతి అందాల్ని నేను 1% కూడా క్యాప్చర్ చేయలేకపోయా. మైమర్చిపోయా. అలాగే చూస్తుండిపోయా. ఇక పహల్గామ్ నుండి ఉదయం 4 గంటలకి మా జర్నీ మొదలైంది. ఎందుకంటే అక్కడి నుండి ఉదయమే ఆర్మీ కాన్వాయ్ బయలుదేరుతుంది. దాని వెనకే మిగిలిన ప్రైవేట్ బస్సులు బయలుదేరుతాయి కాబట్టి ఎంత ఉదయం అక్కడికి చేరుకుంటే అంత మంచిది. మేమేం చక్కగా మార్నింగే వచ్చేసాము. ముందు ఆర్మీ కాన్వాయ్, 1 గంట ప్రయాణము, చల్లని వాతావరణము, ఆ చలిలో కూడా మన కోసం గస్తీ కాస్తున్న సైనికులకు సలాం చేస్తూ చందన్వాడి చేరుకున్నాం. టైం 4 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. అమర్నాథ్ యాత్రకు బయలుదేరుతున్నాము. ప్రస్తుతం చందన్వాడిలో ఉన్నాము. పహల్గామ్ నుంచి చందన్వాడి వరకు బై కార్లో వచ్చాము. చలిగా ఉంది, అసలు వణుకు పుడుతుంది. ఈ చలిలోనే మూవ్ అవ్వాలి. మెల్లమెల్ల వెళ్తున్నాం. అండ్ మేము చందన్వాడిలో ఉన్నాం. ఇంకొకటి చూపిస్తా. పైన చంద్రుడు కనిపిస్తున్నాడు ఆకాశంలో. ఎస్, చందన్వాడి అంటే ఇక్కడ శివుడు తన సిగలోని చంద్రుడిని ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. చంద్రుడు అనేది ఆభరణాలకు సంకేతం అనమాట. అంటే ఆభరణాల మీద అది ఏమైనా వ్యామోహం ఉంటే వదులుకోవాలి అని ఇన్నర్ మీనింగ్ కూడా వస్తుంది. సో చంద్రుణ్ణి వదిలేసినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. సో ఎర్లీ మార్నింగ్ ఎంతమంది తీసుకోవాలి అనే దాని నెంబర్ కూడా ఉంది కాబట్టి సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళొద్దాం. రావడంతోనే లంగర్స్, ఇడ్లీ, వడ, దోశ, పూరి, స్వీట్స్, బాల్ స్పెషల్స్, బాబోయ్ ఒక 10 ఉన్నాయి. ఒక 100 రకాల ఫుడ్స్ ఉన్నాయి. అమర్నాథ్లో మనకి ఎక్కడ ఫుడ్కి మాత్రం ఇబ్బంది ఉండదు. అన్ని చోట్ల లంగర్స్ ఉంటాయి. అంతా ఫ్రీ ఫుడ్డే. అసలు భక్తులకు సేవ చేయడానికి పోటీ పడుతుంటారు వాళ్ళు. కాకపోతే ఫుడ్ వేస్ట్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. నిజానికి అక్కడికి నడవడమే గగనం. అలాంటిది ఆహారం తీసుకురావడం, అది ఫ్రీగా పెట్టడం చాలా గొప్ప విషయం. దర్శనానికి వెళ్ళే వరకు ప్రతి చోట మనకు లంగర్స్ ఆతిథ్యం ఇస్తాయి. ఇక నేనైతే నడవడం మొదలుపెట్టా. వీరనారిలాగా నడకైతే మొదలుపెట్టా. కానీ పిస్సు టాప్ని చూడగానే సగం నీరసం వచ్చేసింది. చందన్వాడి నుంచి పిస్సు టాప్ వెళ్తున్నాం. అక్కడ పైన కనిపిస్తుంది కదా, అక్కడ కనిపిస్తుంది కదా ఒక చెట్టు. ఆ చెట్టు అంట, ఆ చెట్టు దానికి వెళ్ళాలి. ఇక్కడ వాటర్ చూడ ఎలా ఉన్నాయి, జస్ట్ మిస్ అయితే ఇంక అంతే. గోవిందా గోవిందా. ఆ పైన అయితే ఇంకా దారుణం. పడ్డామో ఏమో ఉండదు. ఇంకా ఏ టాపర్కి వెళ్ళాలి? టిష్యూ టాపర్. ఆ పైన చెట్టు చూపిస్తున్నాడు ఆయన, అడిగి బొమ్మని. నేను ఇక్కడ ఉన్నా. అక్కడికి పోవాలి. అక్కడికి ఈ కొండ మీద పోవాలి. హలో హలో అయి తట్టే ఉంది అలా. దూరం కేవలం 3 కిలోమీటర్లే, కానీ అది నిటారుగా ఉంది. కొండపైకి ఎక్కి వెళ్ళాలి. పైకి వెళ్తున్న కొద్దీ అస్సలు ఆక్సిజన్ అందలేదు. నా వల్ల కాదనిపించింది. అతి కష్టం మీద నడిచా. కానీ పిస్సు టాప్ వెళ్తుంటే ఆ సుందర దృశ్యాలు అద్భుతం, వివరించే తరం కాదు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో ఒకసారి అమర్నాథ్ గుహకు చేరే విషయంలో దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం జరిగిందంట. అప్పుడు శివుడి దయతో దేవతలే రాక్షసుని ఓడించారు. పిస్సు అంటే అర్థం పేను. మన తెలుగు విషయానికి వస్తే అంటే అక్కడ రాక్షసులు పేనుల్లా ఆ కొండ నుంచి కింద పడిపోయారు కాబట్టి దాన్ని పిస్సు టాప్ అంటారంట. మొత్తానికి అతి కష్టం మీద నేనైతే పిస్సు టాప్ చేరుకున్నాను. అమ్మా మస్తొస్తుంది అట్లా నడవడం. నా వెనక వెదర్ మాత్రం సూపర్ గా ఉంది. వాటర్ కనిపిస్తున్నాయా? ఎక్కడో హిమాలయస్ నుంచి వస్తున్న వాటర్. చుట్టూ ఎంత బాగుంది. నేచర్ మాత్రం కిల్లింగ్. మనం అక్కడ ఇంకా పైకి పోవాలి. నా వల్ల పిస్సు టాప్ దగ్గరికి వచ్చేసరికి నేనైతే చేతులు ఎత్తేసాను. అస్సలు నా వల్ల కాలేదు, నడవలేకపోయాను.
కాబట్టి ఇంకా గుర్రాన్ని నమ్ముకొని నా మిగతా జర్నీ అయితే పూర్తి చేశాను. నిజానికి గుర్రం మీద కన్నా నడిచి వెళ్తే బాగుండేదని నాకు చాలా అనిపించింది. కానీ నా ఆరోగ్యం అస్సలు సహకరించలేదు. మీరు వెళ్ళాలంటే మాత్రం ఒక విషయం చెప్తాను. వెళ్ళాలి అనుకుంటే ఒక 6 మంత్స్ ముందే ఖచ్చితంగా వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మస్ట్‌గా ట్రై చేయండి. ఎందుకంటే పిస్సూ టాప్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ అస్సలు ఊపిరి ఆడనట్టుగా అనిపించింది. అంత దూరం నడక ఓకే. కానీ పైకి వెళ్తున్న కొద్దీ బ్రీతింగ్ అనేది చాలా ఇబ్బంది అనిపించింది. కాబట్టి అక్కడ గుర్రం మాట్లాడుకున్నాం మేము. అమౌంట్ అనేది మనం ఎక్కడికి వెళ్తాము అనే దాన్ని బట్టి ఉంది. మేము ఆ రోజు పంచతర్ణికి మాట్లాడుకున్నాము. పంచతర్ణికంటే 2500 తీసుకున్నాడు అతను. ఇక పిస్సూ టాప్ దగ్గర గుర్రం అయితే ఎక్కేసాను. ఇంకా వెదర్‌ని ఎంజాయ్ చేస్తూ, శివయ్య దర్శనం కోసం ఎదురు చూస్తూ అలా వెళ్ళాను ముందుకైతే. నిజానికి కాస్త దూరం గుర్రం మీద వెళ్ళాక అనిపించింది ఈ గుర్రం మీద కన్నా నడవడమే ఈజీ అని. ఎందుకంటే గుర్రం అలా ఎత్తేస్తుంటే కడుపులో పేగులు బయటకు వచ్చాయా అనిపించింది. కానీ ఒక్కసారి ఆ ప్రకృతి సౌందర్యం చూస్తే మాత్రం ఆ అలసట చాలా చిన్నదిగా అనిపించింది. పిస్సూ టాప్ నుండి శేష్నాగ్ వచ్చే వరకు దాదాపు 10 కిలోమీటర్లు ఎక్కడ ఆగలేదు. అలాగే గుర్రం నడిపిస్తూ ఉన్నాడు. అతనికి చెప్పాము శేషనాగ్ రాగానే కాసేపు ఆపమని చెప్పేసి. అక్కడ దిగి అసలు ఆ సరస్సు అది అక్కడ ఏంటంటే శివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యం బోధించడానికి ఆ గుహకెళ్తున్న సమయంలో ఇక్కడే ఆదిశేషుని వదిలేశాడంట. అది ఎంత బాగుంటుందంటే సేమ్ ఆ సరస్సు ఆదిశేషుడు లాగానే ఉంటుంది. మనకు కళ్ళ ముందు పాము పడగబట్టినట్టు అది మనకు కనిపిస్తుంది. నిజంగా అదేమి అద్భుతమో తెలియదు. అచ్చు గుద్దినట్టు ఆదిశేషు లాగానే ఉంటుంది అసలు. అసలు ఆ సరస్సు అందం ఎంత బాగుందో, చుట్టూ వాతావరణం ఇప్పటికీ నాకు కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందు కదులుతుంది. శేష్నాగ్ దగ్గర కాసేపు ఆగి మళ్ళీ మా గుర్రపు ప్రయాణం మొదలైంది. 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే గణేష్ టాప్ చేరుకున్నాము. అసలు గణేష్ టాప్ అనేది అమర్నాథ్ యాత్రలో అత్యంత ఎత్తైన ప్రాంతం, అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం అని కూడా చెప్తారు. మొత్తం 4276 మీటర్లు. మొత్తం కాశ్మీర్లోనే అంతటి ఎత్తైన ప్రదేశం ఇంకోటి లేదంట. తెలుసు కదా, ఇక్కడే శివపార్వతులు గణనాథుని వదిలి వెళ్ళినటువంటి ప్రాంతం. అంత ఎత్తులో శ్వాస ఆడక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వెంటనే ఆక్సిజన్ మాస్కులు పెట్టేస్తున్నారు, చికిత్స చేస్తున్నారు. ఎక్కడిదక్కడ కూడా మనకి వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. మమ్మల్ని కూడా వాళ్ళు టెస్ట్ చేశారు. అయినా కూడా అసలు ఇలా ఉంది కదా, ఇంత ఎత్తైన ప్రాంతం, సరిగా శ్వాస ఆడట్లేదు, నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా అక్కడ ఒక అంతులేని ఆనందం అయితే కనిపించింది. అంత అలసటలోనూ గణేష భజనలతో ఆ ప్రాంతం మారుమోగింది. అసలు నిజంగా ఒక తెలియని ఆనందం, పారవశ్యం అయితే ఆ గణేష్ టాప్ ప్రాంతంలో భక్తులు ఖచ్చితంగా పొందుతున్నారు. నాకైతే చాలా చాలా నచ్చింది. కాకపోతే మనసుకి ఎంతో ఆనందంగా ఉంది, కానీ శరీరం మాత్రం అస్సలు సహకరించనని మొండికేసే పరిస్థితి అయితే నాకు గణేష్ టాప్ దగ్గర కనిపించింది మొత్తానికి. గణేష్ టాప్లో ఉన్నాం. అసలు అన్నిటికన్నా హైయెస్ట్ అమర్నాథ్ యాత్రలో ఆక్సిజన్ సరిపోలే, ఆక్సిజన్ పెట్టుకోవాల్సి వచ్చింది. కాశ్మీర్లోనే ఇంతకన్నా హైయెస్ట్ ప్లేస్ లేదంట. సో ఆ ప్లేస్కి వచ్చాము. మ్యాక్సిమం మేము 3 ఫ్రెండ్స్ ఉంటే ఎవరికి ఆక్సిజన్ సరిపోలే. కాసేపు దిగి మళ్ళీ అందరం ఆక్సిజన్ పెట్టుకుంటే పాపం వెంటనే వచ్చి పెట్టిపోతున్నారు. ఎక్కడున్నా టక్క వచ్చి ఆక్సిజన్ పెట్టిపోతున్నారు. అక్కడ ఒక 50 ఆక్సిజన్ బాటిల్స్ పట్టుకొని తిరుగుతున్నారు. మీన్స్ ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి కదా అవి. హైయెస్ట్ ప్లేస్ ఇన్ కాశ్మీర్. ఎలా ఉంది? ఇంకా అంతే, ఇక మనకంతా కిందనే చూసేవి. గణేష్ టాప్ దగ్గర కాసేపు ఆగి తిరిగి ప్రయాణం మొదలుపెట్టాము. 5 కిలోమీటర్లు ప్రయాణించి పంచతరణి చేరుకున్నాము. ఆ ప్రాంతం అద్భుతంగా ఉంది. ఇక్కడ 5 నదులు కలిసిన ప్రాంతం. సముద్ర మట్టానికి 1200 మీటర్ల ఎత్తులో ఉంది. ఇదే అమర్నాథ్ యాత్రలో అతిపెద్ద బేస్ క్యాంప్. కాబట్టి ఆ రోజుకు మేము అక్కడే రెస్ట్ తీసుకున్నాము. అసలు పూర్తిగా అలసిపోయాము. ఎలా అంటే కాలు కూడా కదపలేని పరిస్థితి. అసలు అలా పడుకున్నామంటే ఇలా నిద్ర పట్టేసింది. అసలు కదలకుండా మెదలకుండా పడుకున్నాం నిజానికి. ఇక ఆ రోజు అక్కడే ఉండి రాత్రి అక్కడే ఉన్నాం. ఉదయమే 5 గంటలకు లేసాము.
అక్కడ చక్కగా వేడి నీళ్ళు కూడా దొరుకుతున్నాయి. ఫ్రెష్ అయిపోయాము. తిరిగి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేశాము. అసలు పంచతరణి అంటే తెలుసు కదా! ఇక్కడ శివుడు పంచభూతాలైన పృథ్వీ, ఆకాశం, నీరు, నిప్పు, గాలి వీటిని కూడా వదిలేసి నిరాకార రూపంగా అమ్మతో కలిసి గుహకు వెళ్ళాడు. అసలు ఆ చలి, చుట్టూ మంచు కొండలు, గాలి, నీరు అసలు ప్రతీదీ అద్భుతమే అనిపించింది. మేమైతే మైమరిచిపోయి చూస్తూ ఉండిపోయాము. ఆ ప్రకృతిని మనసారా చూస్తే అసలు అప్పటి వరకు పడ్డ అలసటంతా కూడా పోయింది. మరికొంత దూరంలో శివయ్య దర్శనం అనేది సంతోషంగా మేము గుహ వైపైతే మా ప్రయాణం మొదలుపెట్టాం. పంచతర్ని నుండి అమర్నాథ్ గుహకి 6 కిలోమీటర్లు. అసలు కాసేపట్లో మంచులింగ దర్శనం. ఆనందంలో మేము ముందుకు వెళ్ళాము. మాకు ఎక్కడా బాధ లేదు. 4 గంటలు నడిచి వెళ్ళాము. చుట్టూ ప్రకృతిని చూస్తూ నడిచాము. నిజంగా అద్భుతంగా ఉంది అంతా కూడా. ఫైనల్గా మనం అమర్నాథ్ గుహ దగ్గరికి వచ్చేసాము. గుహ కనిపిస్తుంది కదా నా వెనక, ఆ ఫ్లాగ్స్ అవి వేసి ఉంది కదా, అదే గుహ. ఇంకా అక్కడికి వచ్చేసి అయిపోతుంది. ఇక్కడ మొత్తం మంచు కొండ. అసలు నేను చూపిస్తా, ఇదిగా కనిపిస్తుందా, ఇదిగో తీసి చూపించిన, ఇది మొత్తం మంచు. వావ్, ఇలా ఎంత వరకు ఉంది అంటే అంత మంచి. అసలు మొత్తం విజువల్ చూపిస్తా చూడు. అల్లంత దూరాన కనిపిస్తున్న గుహ, అక్కడ జరిగిన కథలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాము. రాత్రంతా హాయిగా పడుకున్నాం కాబట్టి ఎలాంటి అలసట లేదు, ఇబ్బంది లేదు. గుహకు వెళ్ళేసరికి చాలామంది మాకు ఎదురొస్తున్న వాళ్ళు ఏం చెప్పారంటే, మంచులింగం చిన్నగా ఉంది, దర్శనం అవుతుందో లేదో త్వరగా వెళ్ళండి అని చెప్పారు. అసలు గుండెల్లో రాయి పడ్డట్టు అయింది. ఏంటి ఇంత దూరం వచ్చాము, ఇదేంటి అనుకుంటూ స్పీడ్ పెంచేసాము. గబగబా నడుచుకుంటూ అమర్నాథ్ గుహకైతే చేరుకున్నాము. మేము వెళ్ళేసరికైతే మంచులింగం స్పష్టంగా ఉంది. అక్కడే కాస్త దూరంలో అమ్మవారు, ఇంకాస్త దూరంలో గణేశుడు, అసలు గుహలో పైన పావురాలు అద్భుతంగా కనిపించాయి. అసలు ఆ దర్శనంలో ఎక్కడ కూడా ఎవ్వరూ తొందర పెట్టలేదు. చక్కగా నిదానంగా చూసుకున్నాము. కష్టం అనుకోకుండా ఇష్టంగా వెళ్ళి మంచులింగ దర్శనం అయ్యాక మనం పొందే ఆనందం అయితే మాటల్లో చెప్పలేను నేను. అమర్నాథ్ యాత్రకు సంబంధించి చాలాసేపు గుడిలో కూర్చున్నాము. మనసులో శివయ్యని తలుచుకుంటూ కూర్చున్నాము. అసలు అమర్నాథ్ గుహ ఉన్న ప్రాంతం అంతా ఆ వైబే అద్భుతంగా ఉంది. మేము వెళ్ళినాక ఆ మెట్లెక్కి గుహలోకి వెళ్తున్నప్పుడు, గుహలో చుట్టూ చూసుకున్నప్పుడు కలిగినటువంటి ఆనందం, ఆ మంచు లింగాన్ని చూసినప్పుడు కలిగిన ఆనందం, ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతము, అసలు ఆ వెదరు, ఆ గాలి, ఆ నీరు అదంతా కూడా నిజంగా అద్భుతంగా అనిపించింది. మనము టీవీలో చూడటము, ఫోటోల్లో చూడటము ఇదంతా కాదు. నిజంగా అక్కడికెళ్ళి ఆ గుహలో కాసేపు ఉంటే అసలు మరో లోకంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. అద్భుతమైనటువంటి ఈ దర్శనం అయితే మాకు జరిగింది. అంత దూరం వెళ్ళినందుకు ఆ శివయ్య కృప వల్ల చక్కగా దర్శనం చేసుకొని చాలాసేపు కూర్చున్నాం. ఇంక అక్కడ కూర్చున్న తర్వాత ఇంకా మళ్ళీ మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. రిటర్ను మేము బాల్తాలు మార్గంలో వద్దామని చెప్పేసి అటుని వైపు నుంచి వచ్చాము. అయితే పహల్గామ్ నుండి మనము అమర్నాథ్ గుహకు చేరుకునేటప్పుడు నేను ఆ ప్రకృతి అందాలని నేను నా ఫోన్లో తీసినవి మీకు చక్కగా మ్యూజిక్తో వీడియో వచ్చేస్తాను చూడండి.
అమర్నాథుడి దర్శనం అయ్యాక బాల్తార్ మార్గంలో మేము రిటర్న్ అయ్యాము. నిజానికి జర్నీ 14 కిలోమీటర్లే. గుర్రం మీదే వచ్చాము. కానీ నిజం చెప్తున్నాను, చుక్కలు కనిపించాయి మాకు. దుమ్ము, ధూళి, విరిగి పడుతున్న కొండ చర్యలు, అసలు బ్యాగ్‌లో నుండి ఫోన్ కూడా బయటికి తీయలేని పరిస్థితి. మరోవైపు చినుకులు పడుతుంది. సో, మామూలుగా లేదు మా రిటర్న్ జర్నీ. ఓ రకంగా అడ్వెంచర్‌లా అనిపిచ్చింది. అలా మొత్తానికైతే చాలా కష్టంగానే మేము బాల్తాల్ క్యాంప్‌కైతే చేరుకున్నాం. రిటర్న్ అయిపోయాము. అమర్నాథ్ దర్శనం అయిపోయి బాల్తాల్ క్యాంప్కి చేరుకున్నాం. బాల్తాల్ క్యాంప్ దగ్గర ఫుల్ వర్షం పడి ఇప్పుడే తగ్గింది. ఒకసారి నేను బాల్తాల్ విజువల్ చూపిస్తాను, ఒకసారి చూడండి. అయితే అమర్నాథ్ వెళ్ళే వాళ్ళకి నేనిచ్చే సలహా, ఒంటరిగా మాత్రం వెళ్ళకండి. నేను ఫ్రెండ్స్‌తో వెళ్ళాను. ప్రకృతిని ఆస్వాదించే సమయంలో మనం ఎంత ఎంజాయ్ చేస్తామో, అనారోగ్యానికి గురైనప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకున్నాము. కాబట్టి కాస్త ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీతో కానీ వెళ్ళడం బెటర్. ఇక అమర్నాథ్ యాత్ర అంటే ప్రాణాలతో చెలగాటం అనేంత పెద్ద మాటైతే నేను చెప్పను, కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఉంది జర్నీలో. పూర్తిగా ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఇంకా నడవాలి ఖచ్చితంగా అని కూడా ఏం లేదు కదా! గుర్రాలున్నాయి, డోలీ ఉంది కాబట్టి ఖచ్చితంగా నడవాలి అనేది ఏం లేకుండా మనం వెళ్ళొచ్చు. కాకపోతే 30 సంవత్సరాల లోపు వాళ్ళైతే ఈజీగా వెళ్ళగలుగుతున్నారు. అసలు ఈ సింపుల్‌గా వెళ్ళేసి మేము గుర్రంతో ఎలా ఎక్కి ఎళ్తున్నంతలో చక్కగా 20, 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఈజీగా ఎక్కేస్తున్నారు, దిగేస్తున్నారు. అసలు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. కాకపోతే కొంచెం ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ కష్టమే. కాకపోతే ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలి కానీ, జీవితకాలం గుర్తుండిపోయే ఒక మంచి జ్ఞాపకంగా మాత్రం అమర్నాథ్ యాత్ర నిలిచిపోతుంది. సో, అలా మేము పరమేశ్వరుడి దర్శనం తర్వాత కాశ్మీర్ వెళ్ళాము, వైష్ణవిదేవి టెంపుల్ చూసాము, శివపురి వెళ్ళాము. సో, అవి ఎలా ఉంది, ఆ జర్నీ అంతా ఎలా ఉందనేది మీతో నేను మరో వీడియోలో పంచుకుంటాను. జై హింద్.